హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రాజ్. సో ఈ వీడియోలో మనం క్విక్గా మాట్లాడుకుందాం ఈరోజు నేను చేసిన ట్రేడ్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్నింగ్ ట్రేడ్ ఈరోజు కూడా చేయలేదు. బేసిక్గా ఈరోజు కాల్ సైడ్ వెళ్ళొచ్చు, బట్ జపనీస్ మార్కెట్ నెగిటివ్ ఉంది అండ్ నిన్న మన మార్కెట్లో చాలా ఫాల్ వచ్చింది కదా. సో మార్నింగ్ ట్రేడ్ అయితే నాకు కాన్ఫ్లిక్టింగ్ అనిపించింది, ఇటు కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. సో నేను మార్నింగ్ ట్రేడ్ అవాయిడ్ చేశాను. మార్నింగ్ అయితే బిగ్ క్యాండిల్స్ వచ్చాయి, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే అప్ సైడ్ వెళ్ళలేదు, డౌన్ సైడ్ వెళ్ళలేదు. బిగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ రెడ్, మళ్ళీ గ్రీన్, మళ్ళీ రెడ్. సో నిజంగా మార్నింగ్ ట్రేడ్ చేసినా సరే ప్రీమియమ్స్ ఎటు వెళ్ళేవి కాదు, స్టాప్ లాస్ హిట్ అయ్యేవి. ఓకే, సో ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 2 అకౌంట్స్లో ట్రేడ్ చేసా, తర్వాత చూపిస్తాను. ట్రేడ్ గురించి చెప్తాను. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, మార్నింగ్ క్యాండిల్ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఈ లెవెల్ నుంచి. ఇది తర్వాత డ్రా చేసాలండి. సో ఇక్కడ సపోర్ట్ అప్ సైడ్ వెళ్ళింది కదా, డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్కి సపోర్ట్ వచ్చింది కదా బయర్స్ నుంచి. సో ఇక్కడ నేను కాల్ తీసుకున్నా, ఈ లెవెల్ వరకు ఉంచలేదు, ఎందుకంటే ఇవన్నీ స్మాల్ క్యాండిల్స్ కదా, పెద్దగా ప్రీమియం మూమెంట్ ఏం లేదు. నాకు నిన్న ఈరోజు కొంచెం రిస్కీ అనిపించింది ట్రేడ్స్, ఎందుకంటే ప్రీమియం చార్ట్లో ఉన్న మూమెంట్ ప్రీమియంలో లేదు. సడన్గా వచ్చే మూవ్స్ 30-40 పాయింట్స్ 1-2 minutes మూవ్ అయిపోయాయి ప్రీమియమ్స్లో, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. బట్ మనం నిజంగా ట్రేడ్ చేసే వాళ్ళకి అవి క్యాచ్ చేయడం కష్టం. నేను కొన్ని క్యాచ్ చేసా, కానీ దానివల్ల స్టాప్ లాసెస్ కూడా ఎక్కువ హిట్ అవుతాయి, ఎక్కువ ఛార్జెస్ కూడా అవుతాయి. దానికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను తర్వాత. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ క్లోజ్ చేసేసా స్లైడ్ ప్రాఫిట్, అండ్ తర్వాత పెద్దగా ఏం లేదు. ఇవన్నీ చిన్న చిన్న స్టాప్ లాసెస్ హిట్ అయినాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి పుట్ సైడ్ వస్తుంది అనుకున్నాను ఈ పివోట్ పాయింట్ నుంచి. బట్ ఇంకా కొంచెం అప్ సైడ్ వెళ్ళింది, అండ్ వాల్యూమ్ కూడా లేదు అసలు. చూడండి ఎంత చిన్న చిన్న క్యాండిల్స్ అండ్ కింద వాల్యూమ్ కూడా చూడండి. ఓకే, సో సడన్ గా గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా. యాక్చువల్గా నాకు ఎక్స్పీరియన్స్ లేకముందు ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు నేను కాల్ సైడే వెళ్ళేవాడిని, బట్ ఎలా ట్రాప్ కూడా చేస్తారని చెప్పి కొంచెం స్లోగా అర్థమైంది నాకు. సో ఇప్పుడైతే ఇలా సడన్ గా గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు ట్రెండ్ ఎలా ఉందో చూసుకోవాలి ఫస్ట్. సో ట్రెండ్ అయితే నెగిటివ్ గానే ఉంది, ఎందుకంటే నేను సడన్ గా ఫాలో అయింది కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైకి అప్ సైడ్ తీసుకెళ్ళి టాప్ నుంచి ఫాల్ చేయాలని ట్రై చేస్తున్నారు బిగ్ ప్లేయర్స్. సో యా, మేబీ ఈ లెవెల్కి వస్తుంది అనుకున్నా, బట్ ఎప్పుడైతే ఎలా అప్ సైడ్ నుంచి ఎలా కొంచెం రిజెక్షన్ వచ్చిందో చిన్న రిస్క్తో ఈ క్యాండిల్ టాప్ స్టాప్ లాస్ పెట్టుకుని పుట్ తీసుకున్నాను. టు బీ ఫ్రాంక్, ఇది ఫాల్ అయింది, కానీ ఒక 2 times నా స్టాప్ లాస్ హిట్ అయింది ప్రీమియమ్స్లో. క్యాండిల్ టాప్ వెళ్ళలేదు, కానీ ప్రీమియమ్స్లో నేను పెట్టుకున్న పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. మీకు ఒక 1 minute బ్యాక్ చెప్పా కదా, ప్రీమియమ్స్ కొంచెం ప్లే చేస్తున్నారు అప్ అండ్ డౌన్ క్విక్గా. యా, నేను చిన్న స్టాప్ లాస్తోనే చేసా. సో యా, బట్ మళ్ళీ పుట్ తీసుకున్నాను, ఈ 2 candles ట్రేడ్ చేసా. ఐ మీన్ జస్ట్ ఈ అకౌంట్లోనే కాదు, వేరే అకౌంట్లో. సో యా, తర్వాత స్టాప్ చేసేసా, బికాస్ నాకు కంఫర్టబుల్ అనిపించలేదు యాక్చువల్గా నిన్న ఈరోజు. అది ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది. నిజంగా ఎంత ప్రాఫిట్ వచ్చినా ఓవర్ ట్రేడ్ చేస్తే ఛార్జెస్గా అయిపోతాయి. బ్రోకరేజ్ కాదు, బ్రోకరేజ్ కన్నా మెయిన్ గవర్నమెంట్ ఛార్జెస్గా అయిపోతాయి. యా, సో అరౌండ్ 1 o'clock స్టాప్ చేసేసా, అండ్ నా రిమైనింగ్ వర్క్స్ వేరే ఉంటాయి అవి చూసుకున్నాను, సమ్ టైమ్ రెస్ట్ తీసుకున్నాక మేబీ. బట్ 3 o'clock మంచి మూవ్ వచ్చింది. ప్రీమియమ్స్ ఎలా మూవ్ అయినాయో నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ ఐ మీన్ ఆఫ్టర్ జస్ట్ ఈ వీడియో చేసేప్పుడే చూసా. ఆఫ్టర్ 3 o'clock, నిన్న ఆఫ్టర్ 3 o'clock మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ 3 o'clock బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. నిన్న ఎక్స్పెక్ట్ చేసా అది, బట్ ఈరోజు ఇంకా ప్రాఫిట్ ఉంది కదా అని నేను ఇంకా ఓపెనే చేయలేదు ఆ టైంకి. బట్ యా, పుట్ సైడే వెళ్ళొచ్చు మేబీ, నేను సిస్టమ్ నుండి ఈ ట్రేడ్ క్యాచ్ చేసేవాడినేమో. బట్ యా, ఇట్స్ ఓకే. ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి, మెయిన్ మన క్యాపిటల్ సేఫ్గా చూసుకోవాలంటే. యా, సో నా ట్రేడ్ లాజిక్ అయితే ఇక్కడ సపోర్ట్ రేట్ తీసుకున్నా. రీజన్ ఏంటంటే మార్నింగ్ ఇక్కడ వరకు ఫాల్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, నిన్న ఇక్కడ సపోర్ట్ తీసుకుంది చూడండి. యా, నిన్న అంత పెద్ద ఫాల్ వచ్చిన ఇంత పెద్ద ఫాల్ వచ్చిన ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అండ్ రిమైనింగ్ డే అంతా ఇంక ఫాల్ అవ్వలేదు. మార్నింగ్ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ సపోర్టింగ్ క్యాండిల్, దట్టు రెడ్ క్యాండిల్ వచ్చిన అప్ సైడ్ తీసుకెళ్ళారు చూసారా బయ్యర్స్. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ వచ్చి తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ట్రెండ్ ఎలా ఉందో చూసి అప్ గ్రీన్ క్యాండిల్ వచ్చినా సరే పుట్ సైడే వెళ్ళా.
బికాజ్ ఇంత పెద్ద క్యాండిల్ కాదు, ఇందులో ఆఫ్ రెడ్ వచ్చినా నాకు చాలా పాయింట్స్ వస్తాయని తీసుకున్నా. బట్ యా, గుడ్ రివార్డ్ వచ్చింది దానికి, రిస్క్కి. ఆఫ్టర్నూన్ ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి వెళ్ళొచ్చు అని, బట్ నేను ట్రేడ్ చేయలేదు. అండ్ మూమెంటం ఎలా క్యాచ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ నేను పుట్ తీసుకున్నప్పుడు ఇది ఇంత పెద్ద 2 రెడ్ క్యాండిల్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఆబ్వియస్లీ డౌన్ సైడ్ వెళ్తాది అనుకుంటా, కానీ అది ఒకటి 1 క్యాండిల్ దగ్గర స్టాప్ అవుతుందా లేదంటే ఇంకా డౌన్ సైడ్ వెళ్తాదో తెలియదు కదా. నేను ఏం చేస్తా అంటే నా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆప్షన్ స్టార్ట్ తీసుకున్నాను. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తుందో లేదో నాకు తెలియదు. వచ్చినా చూసారా వెంటనే నెక్స్ట్ తగ్గిపోయింది. సో అంటే నేను యాక్చువల్లీ పుట్ తీసుకున్నాను, బట్ ఆ వాచ్ లిస్ట్లో కాల్ ఉంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్కే కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ ఇది 5 minutesలో ఉంది. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ ఇక్కడికి మార్చుకుంటా. ఇక్కడికి ఉండగానే స్పాట్ ప్రీమియం చార్ట్లో ఇక్కడికి స్టాప్ లాస్ చేంజ్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడికి ట్రైల్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడికి. సో ఎప్పుడైతే ఇది దీని బిలో వస్తుందో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. లాస్ట్కి ఏంటంటే నేను ప్రాఫిట్లో ఉంటాను. మేబీ కొంచెం ఫాస్ట్గా మూవ్మెంట్ అయ్యి కిందకు వచ్చినా అట్లీస్ట్ నేను కొన్న బై ప్రైస్ కన్నా అట్లీస్ట్ 10 to 20 points ప్రాఫిట్లో ఉంటాను. సో నేను ఆల్వేస్ ట్రైల్ చేసుకుంటా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి చూద్దాం. ఇక్కడ కాల్ తీసుకున్నాను అనుకోండి, దీని డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ కాల్ తీసుకున్నాను అనుకోండి, అప్ సైడ్ వెళ్ళే కొద్దీ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి ట్రై చేస్తుంటా స్టాప్ లాస్. నెక్స్ట్ ఇక్కడికి ఎవ్రీ స్వింగ్ హైకి లేదా స్వింగ్లో నేను మార్క్ చేసుకుని స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటా. దానివల్ల నా ప్రాఫిట్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. ఎందుకంటే సడన్గా రివర్స్ ఎప్పుడైనా అవ్వచ్చు కదా. గ్రీన్ క్యాండిల్ ఎంత వచ్చింది కానీ వెంటనే ఫాలో అయిపోయింది. ఇది 1 minute క్యాండిల్ అంటే ఇదంతా 5 minutesలోనే అయిపోయింది. ఓకే, సో కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. మన ప్రాఫిట్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్రాఫిట్ వస్తుంది కదా అని మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది కదా, సో ఇది మనకి ప్రీమియంలో ఎప్పుడైతే రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందో అప్ సైడ్ కొంచెం టైం పడుతుంది, మేబీ వెళ్ళినా టైం పడుతుంది. సో యూ కెన్ బుక్ ద ప్రాఫిట్ హియర్ ఆర్ ఎల్స్ హియర్. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఎవరన్నా సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే లేదంటే నా ద్వారా ఏమన్నా టిప్స్ నేర్చుకోవాలనుకుంటే లైక్ హౌ టు ట్రేడ్ ఇన్ ఆప్షన్స్ అనేది, నేనైతే ఎటువంటి కాల్స్ ఇవ్వను. బట్ ఏమన్నా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ జస్ట్ ఓపెన్ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఫ్రమ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అదర్వైజ్ యూ కెన్ జస్ట్ సింప్లీ మెయిల్ టు మీ, ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇన్ కేస్ డీమ్యాట్ అకౌంట్ ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ సెషన్స్ కావాలనుకుంటే నాకు మెయిల్ చేయండి వీడియోలో ఉన్న ఈమెయిల్ ఐడికి. థ్యాంక్ యూ. సో నా ప్రాఫిట్ చూపించలేదు కదా. సో ప్రాఫిట్ వచ్చేసి ఈ అకౌంట్లో 11,000 వచ్చింది. ఇఫ్ యూ సీ మై ట్రేడ్స్, నేను లాస్ట్ ఫ్రైడే నుంచి స్టాక్స్ అన్ని ట్రై చేస్తున్నా. ఎందుకంటే అది నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఈ సబ్జెక్ట్. సో స్టాక్స్ ఎక్కువ ప్రాఫిట్ అని కాదు, కానీ చిన్న ట్రేడ్సే ట్రై చేస్తున్నా. స్మాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ క్లోజ్ చేసి మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీయే. ఒక ట్రేడ్లో ట్రాప్ అయ్యాను. ఒక ట్రేడ్ కాదు, చెప్పా కదా స్టాప్ లాస్ హిట్ అయిందని 3-4 times ఒక ప్లేస్లో. పుట్ సైడే వెళ్ళింది, బట్ ఫస్ట్లో అయితే స్టాప్ లాస్ హిట్ అయింది. ఎక్కువ క్వాంటిటీలో వెళ్ళా, బట్ ఫైనల్లీ రికవర్ అయ్యాను ఆ లాస్ అంతా. సో ఈ ట్రేడ్లో 38,000 ప్రాఫిట్ వచ్చింది, 38,000 లాస్ వచ్చింది. ఎనీవేస్ మిగిలిన ట్రేడ్స్లో ఇది ఒకటి కేర్ఫుల్గా చేస్తుంటే ఇంకా కొంచెం ప్రాఫిట్లో ఉండేవాడిని. బట్ నిన్న ఈరోజు కొంచెం ప్లే చేశారు ప్రీమియమ్స్తో, బట్ స్టిల్ ఒక అకౌంట్లోనే. ఇది వేరే అకౌంట్లో 24,000 వచ్చింది. ఇందులో కాల్ సైడ్ ఎక్కువ మనీ వచ్చాయి నాకు. కాల్ సైడ్ పుట్ సైడ్ బోత్ సైడ్స్ ప్లే చేశాను, బట్ నాకు కాల్ సైడ్ ఎక్కువ రివార్డ్ ఇచ్చింది. సో యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, ఇక్కడ కాల్ సైడ్ వెళ్ళాను, ఇక్కడ పుట్ సైడ్ వెళ్ళాను. జూమ్ చేస్తున్నా, ఇక్కడ కాల్ సైడ్ ఇక్కడ పుట్ సైడ్ వెళ్ళా. సో నేను ట్రాప్ అయింది కూడా ఇక్కడే. నాకు ఎక్కువ లాస్ వచ్చింది ఫస్ట్, ఎందుకంటే స్టాప్ లాసెస్ హిట్ చేశారు ఫస్ట్ ప్రీమియం చార్ట్లో. ఇక్కడ మూవ్ అవ్వలేగానే ప్రీమియమ్స్ మూవ్ అయినాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే బోత్ అకౌంట్స్లో ప్రాఫిట్ ఉన్నాను. అండ్ ఇఫ్ యూ కంబైన్ అరౌండ్ 30,000 ప్రాఫిట్ వచ్చింది, విచ్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ.